వర్షాకాలంలో మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్లో ఒకటి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటో చూసేద్దాము. ఈ సీజన్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. అలాంటి ఒక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఇంకా గుర్తుంది. ఒక 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు. లాస్ట్ నేను తిన్నది మా అమ్మమ్మ గారు వండిన వంటకం ఇది. ఇప్పుడు ఇంతకాలం తర్వాత నేను ట్రై చేసే ఛాన్స్ వచ్చింది. నేను నా చేతులతో ఇది వండి ట్రై చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఒక బకెట్ లిస్ట్ అనుకోండి. బకెట్ లిస్ట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రెసిపీ ఇది. ఎప్పుడు హైదరాబాద్లో ఇది చూసింది లేదు నేను, కానీ వండాలి అని అనుకున్నాను కాబట్టి ట్రై చేసా ఎక్కడన్నా దొరుకుతుందా అనేసి. ఆన్లైన్లో కానీ మన సంతలో మార్కెట్లో పెడుతుంటారు కదా అని ట్రై చేశాను, కానీ ఎక్కడా దొరకలేదు. అనుకోకుండా ఒకసారి మా బాబుని చూసుకునే ఆవిడతో అన్నప్పుడు, అయ్యో ఇది నా దగ్గర ఉందండి అంటే వెంటనే సరే నాకు తీసుకొచ్చి ఇస్తావా అని అడిగినప్పుడు తీసుకొచ్చి తను వెంటనే ఇచ్చింది. అయితే ఇంకా నేను ఎంతో పనున్నా కూడా, ఒంట్లో బాగోకపోయినా కూడా ఇది ట్రై చేయాలి, ఖచ్చితంగా పాడు చేయకుండా వంట చేయాలి, ఇది వండి చూడాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మీరు గెస్ చేసేస్తారు ఏంటి అంటే, తాటిపండు అండి. తాటిపండు ఇక్కడెక్కడ అంత ఈజీగా దొరకదు కదా మనకి. అది దొరికినప్పుడు అది వేస్ట్ చేయకుండా, అది పాడవకుండా వండేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పులుస్తుందేమో అని అనుమానం. సరే అని అప్పటికప్పుడు ఆ రోజు మధ్యాహ్నం మా బాబు పడుకున్న మొదలు పెట్టేశాను. మెల్లిగా ఒక్కొక్క తొక్క తీస్తూ కష్టపడుతున్నా అనే చెప్పాలి. మెల్లిగా ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, చేద్దాము ఇవాళ అని చెప్పి స్టార్ట్ చేసేసాను. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరిది కోనసీమ అవడం వల్ల ఇలాంటి రుచులు చాలానే చిన్నప్పుడు ఎంజాయ్ చేసాం మేము. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలాంటివి నా సొంతంగా నేను ట్రై చేసుకునే అవకాశం వస్తుందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మిస్ అవుతున్నాను కూడా. ఆ ఆథెంటిక్ టేస్ట్ ఏవైతే ఉంటాయో అవి మన అమ్మమ్మలకి మన మమ్మీ వాళ్ళకే సాధ్యం, అంతే కదా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఇలా నేను చిన్నప్పుడు తిన్నవి, ఈ రోజుల్లో మనకి దొరకని ఐటమ్స్ ఏమైతే ఉంటున్నాయో, వంటకాలు ఏమైతే ఉంటున్నాయో అవన్నీ ఒక దగ్గర పొందుపరచాలి, మరుగున పడిపోతున్నవన్నీ మనం భద్రపరచుకోవాలి అని చెప్పి ఇది మొదలు పెట్టడం జరిగింది. ఓన్లీ రెసిపీ షేరింగ్ అని కాకుండా మన అనుభవాలను జోడించి అలా కబుర్లు చెప్పుకుంటూ చూపించాలనేదే నా ఈ ప్రయత్నం. చూసారా, మాటల్లోనే పండు ఒలిచేయడము, టెంకలు వేరు చేయడం చేసేసాను. ఒక టెంక అయితే చాలా పెద్దగా ఉందండి, నా చేతిలో కూడా పట్టడం లేదు. అసలు ఫస్ట్ అంటూ ఇది ఎలాగ గుజ్జు తీయాలి, ఈజీగా ఎలా వస్తుంది అని ఆలోచిస్తూనే ఇలా ట్రై చేస్తున్నాను. పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంతకీ చెప్పలేదు కదా, మా హస్బెండ్ వాళ్ళది తెలంగాణ అండి. వాళ్ళకి ఈ తాటిపండుతో రొట్టెలు లేకపోతే గారెలు చేసుకోవచ్చు అన్న ఐడియా లేదు, ఇక్కడ అసలు తెలియదంట. అలాగే మా ఫ్రెండ్స్ కూడా రకరకాల ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరు అడిగినా సరే ఇది తెలియదనే అంటున్నారు. ఒక్క మన కోనసీమ జిల్లాల్లోనే అనుకుంటా ఇవి చేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఎంతమందికి ఐడియా ఉందో ఒకసారి చెప్పేసేయండి కమెంట్ సెక్షన్లో. ఎప్పుడో మనం చిన్నప్పుడు తిన్నవి మళ్ళీ ఇలా మనం చేసుకోగలిగితే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా. ఇదే అండి ఆ పెద్ద టెంక. నా చేతిలో పట్టను కూడా పట్టట్లేదు, ఎంత బరువుగా ఉందో, కానీ చాలా బాగుంది. చూసారా, ఇలా కొంచెం తీయగానే మనకు చాలా పేస్ట్ వచ్చేసింది. ఈ గుజ్జు ఇంచుమించు 2 కప్స్ దాకా నేను తీసుకుంటున్నానండి. ఇలా సగం తీసిన తర్వాత నాకు సరిపోతుంది అనిపించింది. ముందు ఎక్స్పెరిమెంట్ కోసమే కాబట్టి సగం తీసేసి మిగతాదంతా ఆ టెంకల్ యాస్టీస్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక తయారీ విధానానికి వచ్చేద్దామండి. నేను 2 కప్పుల గుజ్జు తీసుకుంటున్నాను. దానికి మనకి ఇంచుమించు ఒక పావు తక్కువ, 1 కప్పు పడుతుంది, అంటే 3/4 కప్పు బియ్యం రవ్వ తీసుకుంటున్నా. అలాగే బియ్యం రవ్వ ఏం చేయాలంటే కొంచెం తడిపేసి పెట్టుకుంటే బాగా వస్తుందండి అట్టు. నెక్స్ట్ బెల్లం పొడి అండి. ఇది తురివిందైతే ఈజీగా గుజ్జుతో కలిసిపోతుంది, అందుకని ముందే రెడీగా పెట్టుకోండి. నాకైతే మా హస్బెండ్ తురిమేసి ఇచ్చారు. ఇప్పుడు 2 కప్పులు పేస్ట్కి ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోవచ్చు మన తీపిని బట్టి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను ఒక 1/2 కప్పే వేస్తున్నాను. ఇక పిండి కలిపేసుకుందామండి. మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం రవ్వలో పెట్టుకున్న గుజ్జు,
అలాగే బెల్లం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకునేటప్పుడు బెల్లం కరిగిపోయేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా మధ్యంగా ఉండేలాగా మనం మినపరొట్టి వేసుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. బెల్లము కొంచెం పలుకులు తగులుతుంది అని చెప్పి నేను ఇలా మెత్తగా కలిపేసుకుంటున్నాను. చూడండి, మన కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అలాగే తీపి కూడా ఒకసారి ఇక్కడే మీరు టేస్ట్ చేసి చూడండి. సరిపోవట్లేదు అనిపిస్తే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. కాకపోతే బెల్లం యాడ్ చేసుకుంటే అది లూజ్ అవుతుంది పిండి అనుకుంటే కనుక కొంచెం బియ్యం రవ్వ కలుపుకుంటే అలా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మంచిగా ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వనివ్వండి. నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం పిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగా సర్దుకోవాలన్నమాట, సమానంగా వచ్చేలాగా. తర్వాత మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే కొంచెం కింద అడుగంటిందంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా నేను చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేసి. ఒక 20-25 మినిట్స్ అయిన తర్వాత ఇలా తిరిగేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే అండి, మన తాటి రొట్టె చూడండి ఎంత బాగా కాలిందో, ఎంత బాగా రెడీ అయిందో. చాలా బాగా వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ మా అమ్మమ్మ కానీ మా మమ్మీ కానీ చేసే టేస్ట్ అదేదైతే నా మైండ్లో ఉందో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. ఆ తీపి సరిపోవడం కానీ, రవ్వ నోటికి తగలడం కానీ అంతా కరెక్ట్గా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. వేడివేడిగా తింటే వికారం వస్తుంది అంటారు, కానీ నేను అప్పుడే కొంచెం టేస్ట్ చేసేసాను. చాలా బాగా వచ్చింది. చల్లారిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.